కీలక వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ నగరంలో పర్యటించిన ఆయన మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరబోతుందన్నారు. పోటీ చేసే వారి విషయంలో వాళ్ళు వీళ్ళు అనే తేడా లేదని, పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అని చూడమని వెల్లడించారు. టికెట్ ఎవరికి వచ్చినా అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. పోటీ ఎక్కువై కొన్ని చోట్ల మేము ఓడిపోవడం జరిగింది. మున్సిపాలిటీలో మాత్రం టికెట్లు ఉంటాయి, బీఫామ్లు ఉంటాయి. పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ కలయిక ఉంటుంది. ప్రజలతో అనునిత్యం సంబంధం ఉండి ప్రజాక్షేత్రంలో ఉండి సర్వేల ఆధారంగా ప్రజలు కోరుకున్న వారికి బీఫామ్లు ఇస్తాం. తన మన భేదము లేదు, నా నీ చుట్టము లేదు. రేపు ప్రజలు ఫలానా వ్యక్తి అయితే మాకు ఉపయోగపడతాడు, ఫలానా వ్యక్తి అయితే సమర్థవంతంగా పనిచేయగలుగుతాడు ఎవరైతే అనుకుంటారో మెజారిటీ సీట్లు వారికి ఇవ్వబడతాయి. నిజామాబాద్ కార్పొరేషన్ ఆనాడు పెద్దలు డి శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు కార్పొరేషన్ జరిగి మేయర్ సీటు కైవసం చేసుకున్నాం. ఇవాళ ఇదే నిజామాబాద్ నగరాన్ని మంచి మెజారిటీతో గెలిచి కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం. ఎందుకు ధీమా అంటే మేమిస్తున్న అభివృద్ధి, ఎందుకు ధీమా అంటే మేమిస్తున్న సంక్షేమం. ఈ దేశంలో ఈ రాష్ట్రం ఇయ్యనటువంటి సంక్షేమం, అభివృద్ధి. ఏపీలో 14 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. గుంటూరు మున్సిపల్ కమిషనర్